అనుక్షణం ప్రజల పక్షం ఎలాంటిఫై న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన సురేంద్రపై బాలిక కుటుంబ సభ్యులు దాడి. డీఎస్పీకి ఫిర్యాదు చేసిన బాలిక. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మదనపల్లి పట్టణంలో అక్రమాల తొలగింపుకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ అధికారులు. మోహన్ బాబు యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఎస్ఎఫ్ఐ నాయకులపై తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి. డీటెయిల్స్ చూస్తే మదనపల్లిను జిల్లా కేంద్రంగా ప్రకటించిన అనంతరం ట్రాఫిక్ సమస్య జటిలమైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం సమావేశాలు నిర్వహించారు. ట్రాఫిక్ కు సమస్య పరిష్కారం కోసం ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతూ కొన్ని ప్రాంతాలలో రోడ్డు ఇరువైపులా అక్రమాలను తొలగించే కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. దీంతో శుక్రవారం స్థానిక కదిరి రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున రోడ్డుకు ఇరువైపులా అక్రమాలను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మదనపల్లిలో శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరగడం తెలిసిందే. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్ తీవ్రంగా గాయపడి కోమాలకు వెళ్లడంతో ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లి బాధితుని వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చామన్నారు. ప్రథమ చికిత్స అనంతరం బాధితుడు ఎవరన్న దానిపై ఆరా తీయగా కడప జిల్లా లింగాల గ్రామానికి చెందిన టి రాజాగా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించామని తాలూకా సిఐ కళా వెంకటరమణ తెలిపారు. బాధితుడు బొలెరోలో కడపకు వెళ్తుండగా మదనపల్లిలోని బస్నికొండ 4 రోడ్ల కూడలిలో మరో లారీ ఢీకొని తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడని చెప్పారు. బాధితుని కుటుంబీకులు వెంటనే మదనపల్లికి వచ్చి మెరుగైన వైద్యం కోసం రాజాను తిరుపతికి తరలించడం జరిగిందన్నారు. అన్నమయ్య జిల్లా కొరబలకోట మండలం అంగల్లు పంచాయతీ పరిధిలోని తుమ్మచెట్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థినిపై అదే ఇంట్లో నివాసం ఉంటున్న వృద్ధుడు లైంగిక దాడికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు శుక్రవారం మదనపల్లి డీఎస్పీని కలిసి తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. తుమ్మచెట్లపల్లికి చెందిన బుర్సు రమణ కుమార్తె మైత్రి ప్రస్తుతం విశ్వం కాలేజ్లో డిగ్రీ చదువుతోంది. వీరి ఇంటిలోనే నివాసం ఉంటున్న పి సురేంద్ర అనే వ్యక్తి గతంలో కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడగా ఆ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. అయినప్పటికీ నిందితుడు తన ప్రవర్తన మార్చుకోకుండా గురువారం సాయంత్రం బాధితురాలు స్నానానికి వెళ్లిన సమయంలో బలవంతంగా లోపలికి ప్రవేశించి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ఆమె సోదరుడు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించాడు. నిందితుడు ప్రతిరోజు అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వేధింపుల కారణంగా తాను మానసిక కృంగుబాటుకులోనే చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నానని కన్నీటి పర్యంతమైంది. నాకు ప్రాణహాని ఉందని పోలీసులే నాకు న్యాయం చేయాలని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. 6 గంటలకి తుమ్మచెట్లపల్లిలో నివాసిస్తారు మా వాళ్ళు. అక్కడ 20 సంవత్సరాలు అమ్మాయికి మైత్రి అనే అమ్మాయికి, అతనికి 60 సంవత్సరాలు ఉన్నాయి. అతను ఈ అమ్మాయి పైకి లైంగికంగా దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. దాంట్లో మా పిల్లోళ్ళు అడ్డుకోవడం వల్ల కొంచెం స్వల్పంగా అతనికి గాయాలు అయినాయి. ఇదే కాకుండా సంవత్సరం ముందు ఇదే మాదిరి రిపీట్ అయితే న్యూడ్ వీడియోస్ కూడా ఉన్నాయి అతనివి. అది చూపించడం అవంట ఇవంట న్యూడ్ వీడియోస్ కూడా తీసుకున్నాము. దానివల్ల ఎటువంటి ఫలితము లేదు. కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎటువంటి యాక్షన్ లేదు దానిపైన. కంప్లైంట్ అయితే ఏంది, కోర్టుకు తిరుగుతాము వస్తున్నాము. ఈరోజు వాయిదా కూడా ఉంది. అది మనసులో పెట్టుకొని నిన్న మళ్ళీ అదే రిపీట్ డైరెక్ట్గా లైంగికంగా దాడి చేయడానికి పాల్పడ్డాడు. ఇది రిపీట్ అవుతా అంటే ఇంకా ఎక్కడెక్కడ పోతాదో ఇది మాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇది డిఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడ వచ్చాము. మాకైతే అంగాల్లో ఆడైతే కంప్లైంట్ ఇచ్చాం కానీ పీసీలో మాకు ఎటువంటి న్యాయం మైత్రి సార్, మాది తుమ్మచెట్లపల్లి. మా ఇంటి పక్కన సురేంద్ర అనే తను 60 సంవత్సరంలో తనకి వయసు సార్. మా ఇంటి పక్కన తనకి ఇల్లు ఉంది. ఆ ఇంటికి ఎదురుగా మాది బాత్రూమ్ ఉంది సార్. నేను బాత్రూంలోకి వెళ్ళినప్పుడల్లా తను ప్రైవేట్ పార్ట్స్ని చూపిస్తా నన్ను కొంచెం మిస్బిహేవ్ చేశాను కదా సార్. తను అలా నన్ను ఎక్కువ వేధించడం వల్ల నాకు ఎక్కువ బాధ అయిపోయి ఒకరోజు నేను వీడియో తీసి మా పేరెంట్స్కి చూపించినాను. అట్లే మేము కంప్లైంట్ కూడా చేసినాం సార్. కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారో లేదు తెలీదు. ఇది జరిగి 1 year అవుతుంది. ప్లస్ వీడియోస్ కూడా ప్రూఫ్ కూడా ఉంది సార్. మదనపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం బీసీవై పార్టీ అధినేత బోడం రామచంద్ర యాదవ్ ఆదేశాలతో ఆ పార్టీ నాయకులు బీసీ సింహ గర్జన పోస్టర్లను మదనపల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు రమేష్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 22న విజయవాడలో నిర్వహించి తలపెట్టిన బీసీ సింహ గర్జన మహాసభకు రాష్ట్రంలోని బీసీలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 22వ తారీఖున బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో
నాగార్జున యూనివర్సిటీ ఎదురుగున్న ప్రాంగణంలో బీసీ మహాగర్జన తలపెట్టడం జరిగింది. ఈ బీసీ మహాగర్జనకి లక్షలాది మంది రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, అదేవిధంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే బీసీలు ఇప్పటి వరకు కోల్పోయినామో ఆత్మ గౌరవం కోసం, ఆ బీసీ రక్షణ కోసం, బీసీ మన రాజ్యాధికారం కోసం ఈరోజు ఒక స్వతంత్ర పోరాటాన్ని మొదలు పెడుతున్నారు బీసీ రామచంద్ర యాదవ్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఫిబ్రవరి 22వ తేదీన భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే బీసీ సింహగర్జన కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరుడు సోదరిమణులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు రావాల్సిన అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం తరగొండ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయాలజీ టీచర్ జాకీర్ బాషా విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా నిందితుడు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జాకెట్ సార్ మేడం జస్ట్ దగ్గర నడుము దగ్గర మేడం ఇది టీచర్స్ కొంచెం ఇదిగా కేర్లెస్ గా తీసుకుంటాను, సీరియస్ గా తీసుకోండి మేడం. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల పట్ల సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు అత్యంత అవమానీయంగా ఉందని, దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దురదృష్టకరమని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లా డిఎంఎన్హెచ్ఓకి ఈ మేరకు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిలో విధులు నిర్వహించే హెడ్ నర్సులు, ఇతర సిబ్బంది అర్ధరాత్రి 11 గంటల సమయంలో మానవత్వం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. చలి తీవ్రతను కూడా లెక్క చేయకుండా, మహిళలు వృద్ధులు అని చూడకుండా రోగుల సహాయకులను బలవంతంగా వార్డుల నుండి బయటకు గెంటివేయడం దారుణమన్నారు. గత నెలలో ఒక మహిళ చలికి తట్టుకోలేక ఆసుపత్రి బయటే ప్రాణాలు విడిచిన ఘటన మరొక ముందే సిబ్బంది తీరులో మార్పు రాకపోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనం. దూర ప్రాంతాల నుండి వచ్చే పేద ప్రజల కోసం కనీసం వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేయకుండా వారిని ఆరు బయట చలిలో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పదే పదే ఫిర్యాదులు చేసినా బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు ఎందుకు వెనుకాడుతున్నారో సమాధానం చెప్పాలి అన్నారు. పేద ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న సిబ్బందిని వెనకేసుకొస్తున్న ఉన్నతాధికారుల తీరుపై మాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా డిఎంఎన్హెచ్ఓ వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో బాధితులకు న్యాయం జరిగే వరకు, ఆసుపత్రిలో వస్తువులు మెరుగుపడే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి వెనకాడబోమని పునీత్ కుమార్ హెచ్చరించారు. ఆధ్వర్యంలో స్థానిక డిఎంహెచ్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే ఇదే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యుల నిర్లక్ష్యం పట్ల, అలాగే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం పట్ల, వాళ్ళ వ్యవహార శైలి పట్ల బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో అనేక మందికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నిసార్లు వాళ్ళకు ఫిర్యాదు చేసినా కూడా, ఎన్నిసార్లు వాళ్ళకు పోయి మేము మొరబెట్టుకుంటా ఉన్నా కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నతాధికారులు ఎవరైతే వారి మీద చర్యలు తీసుకోవాలో వాళ్ళు చర్యలు తీసుకోకపోవడంతో వైద్య సిబ్బంది వైఖరి ఏం మారడం లేదు, వాళ్ళ ప్రవర్తన ఏం మారడం లేదు, వాళ్ళ నిర్లక్ష్యం ఎక్కడ కూడా మారడం లేదు. దానికి ఉదాహరణ నిన్న లేక మొన్న మీరు గమనిస్తే అన్ని దిన పత్రికల్లోనూ వచ్చాయి, న్యూస్ ఛానల్స్ లో వచ్చాయి, సోషల్ మీడియాలో వచ్చాయి. అక్కడ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్కి వాళ్ళతో పాటు సపోర్ట్ గా ఉండే అటెండర్స్ ఎవరైతే ఉంటారో వారు హాస్పిటల్ లోపల వాళ్ళని ఉండించకుండా అక్కడున్న ప్రభుత్వ సిబ్బంది వాళ్ళని బయటకు పంపించేయడం జరిగింది. మీరు వాళ్ళని బయటకు పంపించేస్తే ఆరు బయట ఇప్పుడున్న చలి తీవ్రతకు అటెండర్స్ ఎక్కడ పడుకోవాలా? వాళ్ళు కనీసం పేషెంట్కి ఏమైనా ఎమర్జెన్సీ సమయంలో అర్ధరాత్రి పూట వాళ్ళని ఎవరైనా బాత్రూమ్ పిలుచుకొని పోవాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా హెచ్చు తక్కువైనా కూడా వాళ్ళని చూసుకోవాలంటే పేషెంట్ పక్కన అటెండర్ లేకపోతే వాళ్ళని మీరు పేషెంట్ ని కాపాడతారు అంటే పేషెంట్ పక్కన ఒక అటెండర్ కూడా ఉండకూడదా? ఓకే, మీకు అక్కడ అడ్డంగా ఉందంటే పేషెంట్ అటెండర్స్ కి సపరేట్ ఏదైనా ఒక హాల్ ఏర్పాటు చేయండి. హాల్ ఏర్పాటు చేసి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సింది పోయింది. మీరే వాళ్ళని బయటకు పంపించేస్తే బలవంతంగా
కొంతమంది మేము ఇక్కడ ఉంటాం మేడం, ఒకరైనా ఉంటామని అంటే లేదు మీరు పోయేదే పోవాల్సిందని చెప్పుకొని వాళ్ళు పట్టుకొని బయట తోయాల్సిన పరిస్థితి ఈ రోజు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందంటే మనము ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామో ఈ రోజు ప్రజలందరూ, అలాగే సిబ్బంది గాని, అలాగే ఉన్నతాధికారులందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి మనం ఉంది. మీకు ఈ సందర్భంగా ఉన్నతాధికారుల గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, డిఎంహెచ్ఓ గారికి కానీ మేము ఒకటే మొరబెట్టుకుంటున్నాం. అయ్యా, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందని చెప్పి మీకు తెలీదా? మీకు తెలియకపోయినా కూడా మా మదనపల్లి పట్టణంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కదిరి రోడ్డు నందు ఎస్ఎఫ్ఐ అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ నాయకులను కిడ్నాప్ చేసిన మంచు మోహన్ బాబు, విష్ణు అరెస్ట్ చేసి వారిపై పీడీ యాక్ట్ రౌడీ షీట్ పెట్టి వారిని వెంటనే జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ డిఎండి యూనివర్సిటీ ఫీజుల దోపిడీని అరికట్టి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కూడా ప్రైవేట్ డిఎండి యూనివర్సిటీలో విద్యను అభ్యసించే విధంగా ఫీజులు ఉండాలని అన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో గత 3 సంవత్సరాల నుంచి అక్రమంగా వసూలు చేసిన ఫీజులను విద్యార్థులకు తిరిగి ఇవ్వాలి. ఉన్నత విద్యా మండలి ఇచ్చిన నివేదిక ప్రకారం యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి. 15 లక్షల రూపాయలు వేసిన ఫైన్ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయాలి. విద్యా సంస్థల అక్రమాలపై ప్రశ్నించే ఎస్ఎఫ్ఐ నాయకులు కిడ్నాప్ సంస్కృతిని వ్యతిరేకించండి. మంచు విష్ణు, మోహన్ బాబు, ఫైఆర్ఓ సతీష్లను జైళ్లకు పంపాలి. యూనివర్సిటీలలో బౌన్సర్లు సంస్కృతిని వ్యతిరేకించండి. విద్యార్థుల దగ్గర వసూలు చేసిన 27 కోట్ల రూపాయల డబ్బులు విద్యార్థుల ఖాతాలో జమ చేయాలి. ఎస్ఎఫ్ఐ నాయకులపైన పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అఫ్రీద్, ఎస్ఎఫ్ఐ నాయకులు ధనుష్, యువరాజు, సాయి కుమార్, సుల్తాన్, ప్రదీప్, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాలు చేసేటువంటి నాయకత్వం పైన పీడీ యాక్ట్లు పెట్టి రౌడీ షీటర్ ఓపెన్ చేసేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం ఉంది. కానీ మోహన్ బాబు యూనివర్సిటీ నాయకులను అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళపైన తక్షణమే పీడీ యాక్ట్ రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం ఈరోజు యూజీసీకి సంబంధం లేకుండా పూర్తి నిర్లక్ష్యంగా ఈరోజు 27 కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేశారు. 27 కోట్ల రూపాయలు కూడా తిరిగి ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులకు ఖాతాల్లో జమ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలా, ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించాలని చెప్పేటువంటి జనసేన పెట్టుకున్నటువంటి పార్టీ ఈరోజు తిరుపతిలో విద్యార్థులకు, వేలాది మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎజెండాను మరింత నిర్దాక్షిణ్యంగా అమలు జరుపుతున్నారని 2025 నవంబర్ 21వ తేదీ నుండి 4 కార్మిక కోడ్లను అమలు చేయాలని పూనుకోవడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ కోరారు. శుక్రవారం పొంగనూరు పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ కార్మికులు పోరాడి అనేక త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులన్నింటినీ రద్దు చేయాలని మోడీ భావించారని, రాజ్యాంగ స్ఫూర్తిని, సుప్రీంకోర్టు తీర్పులను, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలన్నింటినీ భూస్థాపితం చేయాలని మోడీ ప్రభుత్వం ఉన్నదన్నారు. కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చాలనుకున్నారు. 4 కార్మిక కోడ్ల అమలు ప్రాథమిక హక్కులన్నింటికీ సవాలుగా మారనున్నది. కార్మిక కోడ్ల అమలులోకి వస్తే 8 గంటల పనిదినం, కనీస వేతనాలు, సామాజిక భద్రత, సంఘం పెట్టుకునే హక్కు, సంఘాల రిజిస్ట్రేషన్లు, సంఘాల గుర్తింపు, సమిష్టి బేరసారాల హక్కు, సమ్మె హక్కు, ఆందోళనలు చేసే హక్కు అన్ని తీవ్రమైన ప్రమాదంలో పడిపోతాయన్నారు. అసంఘటిత రంగ కార్మికులు 90% ఉన్నారు. జీడీపీలో వీరి వాటా 45% ఉంది. అయినప్పటికీ కార్మిక కోడ్లలో అసంఘటిత కార్మికులకు సంబంధించిన ఊసే లేదు. గతంలో ఒక కాంట్రాక్టర్ దగ్గర 20 మంది కార్మికులు పనిచేస్తుంటే లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఈ సంఖ్యను 50కి పెంచారు. దీనివల్ల ఎటువంటి లైసెన్స్ లేకుండానే కాంట్రాక్టర్ తన హవా కొనసాగించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దాడి ప్రాథమిక హక్కులపై జరిగేది తప్ప మరొకటి కాదు. అందుకే 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశంలో మొత్తం పౌర హక్కులపైనే తీవ్రమైన దాడి జరుగుతోంది. కార్మిక వర్గ హక్కులపై జరుగుతున్న దాడిని దీనిలో భాగంగానే చూడాల్సి ఉంటుందన్నారు. కనీస వేతనం 26,000 అమలు చేయాలని
చేయాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వర్కర్స్ను రెగ్యులరైజ్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆటో హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పొంగనూరు నియోజకవర్గ నాయకులు వెంకటరమణారెడ్డి, ఆర్టీసీ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు గజపతి, సిపిఐ పొంగనూరు పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బివి రమణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 12న జరగబోయే సమ్మె కాకుండా అంతకు ముందే 7 సార్లు భారతదేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహించడం. అయినా కూడా కేంద్రంలో పాలక ప్రభుత్వాలు కార్మిక సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కార్పొరేట్ అనుకూలటువంటి విధానాలను అవలంబిస్తూ కార్మికులు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కార్మిక వర్గం ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్ తేవడం జరిగింది. ఈ దేశంలో 4 లేబర్ కోడ్స్ అమలైతే కనీస వేతనం ఉండదు, ఉద్యోగ భద్రత ఉండదు, సమ్మె చేసేటువంటి హక్కు ఉండదు, బేరసారాలు హక్కులు పోతాయి. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా పూర్తిగా దెబ్బతింటాది. కార్పొరేట్ శక్తికి అనుకూలంగా కార్మిక వర్గాన్ని దెబ్బతీయడానికి ఈ 4 కోడ్స్ తెచ్చారని చెప్పి ప్రధానంగా ఈ 4 కోడ్లు రద్దు చేయాలని చెప్పి సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. పొంగనూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రమజీవులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రమజీవులు, కార్మికులు పెద్ద ఎత్తున ఫిబ్రవరి 12వ తేదీన జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో కలిసిమెలిసి సమ్మెలో పాల్గొని ఈ పొంగనూరు పట్టణంలో సమ్మెను విజయవంతం. శుక్రవారం పవిత్రతకు ముస్లింల మత ప్రార్థనలకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఉందని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సర్ అహ్మద్ పేర్కొన్నారు. పండుగ రోజు ఏ విధంగా ప్రార్థనలకు హాజరవుతారో అదేవిధంగా శుక్రవారం మత ప్రార్థనలు చేయడం ప్రతి ముస్లిం విధానమని మదనపల్లె మండలం కొండమర్రిపల్లి దేవిరెడ్డి గారిపల్లె అమీర్ యూసఫ్ ఈ మసీదులో ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. స్థానిక ముస్లింల ఆహ్వానం మేరకు కొండమర్రిపల్లి దేవిరెడ్డి గారిపల్లి అమీర్ యూసఫ్ ఈ మసీదులో ప్రత్యేక ప్రార్థనలకు నిస్సార్ అహ్మద్ పవిత్ర శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానిక వైసీపీ నాయకులతో సమావేశమై యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిసార్ అహ్మద్తో పాటు సయ్యద్ బాషా, సయ్యద్ హమీద్, నూర్ అహ్మద్, ఖాదర్ అలీ, అయూబ్ రఫీ, మస్తాన్, అనీస్, ఆరిఫ్, జాకిర్ నవాజ్, నూర్ మొహద్దీన్, ఫక్రుద్దీన్, యూనస్, ఖాదర్ బాషా, జైనుద్దీన్, సత్తార్ బేగ్, నసీర్, కిజార్ ఖాన్, ఫయాజ్, యాసిన్, జబీవుల్లా, ఇలియాస్, షానవాజ్, హబీబ్ పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఐఈఐ వారి ఆధ్వర్యంలో ఏలో మోడల్ ద్వారా ఆబ్జెక్ట్ డిటెక్షన్ అనే అంశంపై ఒకరోజు హ్యాండ్స్ ఆన్ వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వినోద్ కే పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యోలో మోడల్ ద్వారా చిత్రాలు, వీడియోల్లో వస్తువులను ఒక్కసారి విశ్లేషణతో వేగంగా, ఖచ్చితంగా గుర్తించే విధానాన్ని విద్యార్థులకు ప్రాక్టికల్గా వివరించారు. గత కొన్నేళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో యోలో మోడల్లో కీలక పాత్ర పోషిస్తోందని, లైవ్ సెక్యూరిటీ కెమెరాలు, స్వయంచాలక వాహనాలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి అనేక రంగాల్లో ఇది విస్తృతంగా ఉపయోగించబడుతోందని తెలిపారు. అలాగే వస్తువుల స్థానాన్ని బౌండింగ్ బాక్స్ల రూపంలో చూపించే ప్రత్యేకత గురించి వివరించారు. పరిశ్రమల్లో నాణ్యత పరిశీలన నుంచి వైద్య రంగంలో ఎక్స్రే విశ్లేషణ వరకు యోలో వినియోగం పెరుగుతోందని అన్నారు. చిన్న ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్స్ చేయడం ద్వారా విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు సిద్ధమై ఉద్యోగ నియామకాలలో మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్ పద్మ, కోఆర్డినేటర్ పి ఉదయ్ కుమార్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశం అంతటా సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఎర్ర చందనంతో తయారు చేసిన శతాబ్దాల నాటి తిరుపతి జిల్లాలోని లక్ష్మీగారిపల్లి రాజారాణి చెక్క బొమ్మల్లో మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ మదనపల్లిలోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ వారు భౌగోళిక సూచిక ట్యాగ్ కోసం చెన్నై జిఐ రిజిస్ట్రీకి సమర్పించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ అన్నారు. లక్ష్మీగారిపల్లి బొమ్మలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటకలో ప్రసిద్ధి చెందాయని మరియు సాంప్రదాయకంగా పెళ్లి కూతుళ్లకు వివాహ బహుమతిగా ఇస్తారు అని, ఇవి వారి బొమ్మల కొలువు సేకరణలో మొదటి భాగంగా ఉంచుతారని ఆయన అన్నారు. రిజిస్ట్రీకి సమర్పించిన పత్రాల ప్రకారం లక్ష్మీగారిపల్లి రాజారాణి చెక్క బొమ్మల కళ తిరుపతి జిల్లాలోని సెట్టిగుంట పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది అని, ఈ జిఏ దరఖాస్తును శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆర్టిస్టిక్ వుడ్ అండ్ టాయ్స్ వర్కర్స్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ పేరుపై దాఖలు చేసినట్లు ఆయన అన్నారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ మరియు మిట్స్ R&D సెల్ యొక్క చురుకైన ప్రయత్నాలను మిట్స్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ డాక్టర్ పి శివయ్య, అధ్యాపక సభ్యులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.